లాజిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి విష్ యూ వెరీ హ్యాపీ దుర్గాష్టమి అండ్ హ్యాపీ విజయదశమి. ఈ పండగని బాగా సెలబ్రేట్ చేసుకోండి. సో ఈ పండగ సెలబ్రేషన్స్లో భాగంగా విఎంఆర్ లాజిక్స్ నుండి మీకు కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము. సో చాలామంది దసరా ఆఫర్స్ కావాలి అనేసి కమెంట్స్ పెట్టడం, కాల్స్ చేయడం చేస్తున్నారు కదా. సో వాటి కోసమే స్పెషల్ దసరా ఆఫర్స్ అనేవి విఎంఆర్ లాజిక్స్ నుండి మీకు ప్రొవైడ్ చేయబోతున్నాము. అయితే ఈసారి దసరా ఆఫర్స్లో స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి ఈ రీసెంట్ టైమ్స్లో కొన్ని నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినాయి అండ్ కొన్ని ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ అయినాయి కదా. సో వాటిని బేస్ చేసుకొని ఒక్కొక్క నోటిఫికేషన్కి తగ్గట్టు ఒక్కొక్క ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి వెరిఫై చేసుకొని ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా వన్ మోర్ థింగ్, విఎంఆర్ లాజిక్స్ యాప్ కనుక ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేయకపోయి ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేయండి. మా స్పెషాలిటీ ఏంటి అంటే, మళ్ళీ డౌట్ రావచ్చు, సో యాప్ డౌన్లోడ్ చేస్తాం, మరి యాప్లో ఏముంటుంది అంటే అప్డేటెడ్ వర్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా అప్డేటెడ్ వర్షన్లో కంటెంట్ ప్రొవైడ్ చేయడం మా స్పెషాలిటీ అనమాట. సో దగ్గరలో నోటిఫికేషన్స్ ఉన్నాయి, దగ్గరలో ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి కదా. సో వాటికి తగ్గట్టు మాక్ టెస్ట్లు, అలానే ప్రిపరేషన్ స్ట్రాటజీస్, సిలబస్ ప్రతి ఒక్కటి అప్ టు డేట్ ఉంది. సో వాటిని యూటిలైజ్ చేసుకోండి. అయితే ఆఫర్స్ విషయానికి వస్తే, బేసిక్గా ఈ దసరా ఆఫర్స్లో భాగంగా 50% ఆఫర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీరు కూపన్ కోడ్ కనుక అప్లై చేస్తే ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఓవరాల్గా కూపన్ కోడ్ అప్లై చేస్తే 50% ప్లస్ 10% 60% ఆఫర్ అనేది దసరా ఆఫర్స్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే 60% కాకుండా ఇంకా కొన్ని కోర్సెస్ 75% కూడా ఇచ్చాము. సో ఆ 75% కోర్సెస్ ఏంటి అనేది నేను ఇక్కడ మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను. అయితే ఆఫర్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అవైలబుల్గా ఉంటాయి అంటే, 10th అక్టోబర్ నుండి స్టార్ట్ అయ్యి 14th అక్టోబర్ వరకు మీరు ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. వీటి వైడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 8883966665, అలానే 8881883666. సో ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూద్దామా ఒకసారి ఆఫర్స్. సో ఫస్ట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అందరికీ తెలిసిందే, 39,481 వేకెన్సీస్. చాలా పెద్ద నోటిఫికేషన్, ఆల్మోస్ట్ 40,000 వేకెన్సీస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా మనకి 4 months టైం ఉంది. జనవరి టు ఫెబ్లో ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆల్మోస్ట్ 4 months టైం ఉంది. అలానే 40,000, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 40,000 వేకెన్సీస్ ఉన్నాయి. మరి దానికి ప్రిపరేషన్ అవ్వాలి అని అంటే మీకోసం విఎంఆర్ లాజిక్స్ ఆఫర్స్ అనేవి రిలీజ్ చేస్తుందన్నమాట. అయితే ఆఫర్స్ కన్నా ముందు ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయి ఉంటే, ఇంకా డేట్ అయిపోలేదు, 15th అక్టోబర్ 2024 వరకు లాస్ట్ డేట్ అనమాట. ఎవరైనా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కనుక అప్లై చేయకపోయి ఉంటే ఇప్పుడే అప్లై చేసేయండి. ఆల్మోస్ట్ ఇంకొక 1 week టైం ఉంది కాబట్టి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 10th క్లాస్. సో 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎలిజిబుల్. అయితే ఏజ్ లిమిట్స్ అనేవి ఒకసారి వెరిఫై చేసుకోండి. జనరల్ కేటగిరీ 18 to 23 years, ఓబీసీ అయితే +3 years, షెడ్యూల్డ్ అయితే +5 years అనేది ఉంటుంది కదా. సో ఒక్కసారి నేను ఆల్రెడీ లైవ్ సెషన్లో డిస్కస్ చేశాను ఏజ్ క్రైటీరియా గురించి. సో ఏజ్ క్రైటీరియా చూసుకొని ఎలిజిబుల్ అయిన వాళ్ళు 100% ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అప్లై చేయండి. సరే, మరి 3 months టైం ఉంది, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే, దానికోసం మీకు సిలబస్ అనేది ఐడియా ఉండాలి. ఆ సిలబస్ ఎక్కడి నుండి కవర్ చేయాలి అంటే, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బేసిక్గా పేపర్ అనేది బేసిక్ లెవెల్లోనే ఇస్తూ ఉంటాడు, 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి. బట్ ఇఫ్ ఇన్ కేస్ పేపర్ అనేది టఫ్ లెవెల్లో ఇచ్చినా సరే, మీరు జాబ్ కొట్టాలి అన్న ఉద్దేశంతో A to Z సిరీస్తో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ స్పెషల్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెషల్ కోర్స్ ప్రైస్ వచ్చేసి డ్యూరేషన్ 3 months. మీకు ఎగ్జామ్ అనేది జనవరి టు ఫెబ్లో ఉంటుంది టెంటేటివ్లీ. సో ఈ 3 months డ్యూరేషన్లో మీరు ఈ కోర్స్ని కంప్లీట్ చేసేలాగా మన యాప్లో అవైలబుల్గా ఉందన్నమాట. జస్ట్ ఫర్ 999 రూపీస్. బేసిక్గా ప్రైస్ వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ 4,000 రూపీస్. బట్ ఎగ్జామ్ అనేది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఎక్కువ ఇచ్చాడు. అండ్ ఎగ్జామ్ డేట్, అప్లికేషన్ డేట్ కూడా ఇంకా అయిపోలేదు, ఎగ్జామ్ అనేది 3 monthsలోనే ఉంది అనే ఉద్దేశంతో స్పెషల్గా జీడీ కానిస్టేబుల్కి 75% ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. జస్ట్ 999 రూపీస్ పే చేసి మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోర్స్ మొత్తం పర్చేజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాసెస్ విని మీ
మీ డ్రీమ్ జాబ్ అచీవ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మీద మనం ఇస్తున్న ఆఫర్స్. మర్చిపోద్దు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఇంకా ఎగ్జామ్ ఎవరైనా అప్లై చేయకపోయింటే అప్లికేషన్ డేట్ అయిపోలేదు, అప్లై చేసేయండి. నెక్స్ట్ ఆఫర్స్ కనుక చూసుకుంటే మనకి 3 months వ్యాలిడిటీతో ఎస్ఐపిసి ఏపీ అలానే టీఎస్ ఎస్ఐపిసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, దీని గురించి నేను స్పెషల్గా మాట్లాడాలి. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ వచ్చింది. మరి దాని ఆఫర్స్ అనేవి ఇంపార్టెంట్ కదా. దాంతోపాటు ఏఎల్పి, ఆర్పిఎఫ్ఎస్ఐ, టెక్నీషియన్, జేఈ, ఇంకా అదర్ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి. ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి అంటే అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే కదా. సో ఆట్ ఆఫర్స్ అనేవి చూద్దాము. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి గ్రూప్ డి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏమన్నా ఉంది అంటే అది గ్రూప్ డి. మ్యాక్సిమం బేసిక్గా చెప్పేది 1 lakh వేకెన్సీస్ రావచ్చు అనేసి. నా వరకు ఏంటి అంటే మినిమం 30,000 to 50,000 వేకెన్సీస్ అయితే డెఫినెట్గా రిలీజ్ చేస్తాడు. అది పెద్ద నోటిఫికేషన్ అనమాట మనకి నెక్స్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి వచ్చేది. సో గ్రూప్ డి ఎన్టీపీసీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయింటే నేను రివైజ్డ్ ఎగ్జామ్ డేట్స్ చెప్తాను, సో అప్లై చేసుకోండి. ఎన్టీపీసీ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3, ఆర్పిఎఫ్, ఏపీ అలానే టీఎస్ గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఈ కోర్సెస్ బేసిక్ ప్రైస్ వచ్చేసి 4,000. బట్ ఇప్పుడు దసరా సందర్భంగా 50% ఆఫ్ ఇస్తున్నాం కాబట్టి 2,000కి వస్తుంది. లేదు కూపన్ కోడ్ ఇంక ఎక్స్ట్రా యాడ్ చేస్తాము, దసరా ఆఫర్లో ఉన్న కూపన్ కోడ్ అప్లై చేస్తాను అని అంటే మనకి ఓవరాల్గా 1,800 రూపీస్కి వస్తుంది అనమాట. అయితే కూపన్ కోడ్ ఏంటి అంటే DUS60. సో ఇది కూపన్ కోడ్. ఈ కూపన్ కోడ్ అప్లై చేశాక ఓవరాల్గా మీకు 60% ఆఫ్తోని మీరు ఈ కోర్స్ ఏ కోర్స్ అయినా సరే పర్చేజ్ చేయొచ్చు. ఈచ్ కోర్స్ కాస్ట్ వచ్చేసి 3 monthsకి 1,800. అలానే ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇవి ఎవ్రీ ఇయర్ ఉండే నోటిఫికేషన్స్. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే వెయిట్ చేయాల్సిన అవసరం లేని నోటిఫికేషన్స్ అనమాట ఇవి. సో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అలానే ఏపీటీఎస్ గ్రూప్ 4, సచివాలయం, ఎఫ్సిఐ, ఎఫ్బిఓ, డిఏఓ, సింగరేణి, ఐసెట్. సో వీటన్నింటి కోర్సెస్ కూడా జస్ట్ ఇప్పుడు దసరా సందర్భంగా DUS60 అనే కూపన్ కోడ్ అనేది మీరు అప్లై చేశారు అంటే జస్ట్ 1,700 పే చేసి మీరు ఈ కోర్సెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ ఏ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాంకింగ్ నుండి రిలీజ్ చేసేవి ఐబీపీఎస్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఆర్బీఐ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ కావచ్చు, ఇన్సూరెన్స్. సో వీటన్నింటికి సంబంధించి మీరు DUS60 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే జస్ట్ 1,600 రూపీస్ పే చేస్తే 3 months వ్యాలిడిటీతో కోర్సెస్ అనేవి పర్చేస్ చేయొచ్చు, రైట్? 3 months వ్యాలిడిటీ ఓకే. నెక్స్ట్ 6 months, 12 months వ్యాలిడిటీ కోర్సెస్ అనేవి చూడడానికన్నా ముందు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ నుండి లేటెస్ట్గా మనకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఏంటి అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎవరైతే గ్రాడ్యుయేట్ లెవెల్లో క్వాలిఫై ఉన్నారో, వీటికి ఎలిజిబుల్, గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ డేట్ ఎగ్జామ్ అప్లై చేయడానికి 20th అక్టోబర్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది. డేట్ ఎక్స్టెండ్ అవ్వడమే కాదు, వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. మనకి రీసెంట్గా ఒక కోరిజండం అనేది రిలీజ్ చేశాడనమాట. సో ఆ కోరిజండంలో ఏంటి అంటే డేట్ ఎక్స్టెన్షన్తో పాటు వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశాడు. అయితే ఆ వేకెన్సీస్ పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రమే వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. గ్రాడ్యుయేట్ లెవెల్కి వచ్చేసి లాస్ట్ డేట్ టు అప్లై 20th అక్టోబర్. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయింటే అప్లై చేయండి. నెక్స్ట్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి 27th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా పీడబ్ల్యూడి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది, రైట్? సో ఈ పాయింట్స్ మర్చిపోవద్దు. సో వాటికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే ఓవరాల్గా మనకి Feb to March మధ్యలో ఎగ్జామ్స్ ఉండొచ్చు అనేసి. సో ఆ Feb to March మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అసలు ఆ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మనం మెన్షన్ చేశాము. దాంతోపాటు మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఉన్న క్లాసెస్ వినుకుంటూ ఏ టైంలో ఎలాంటి టాపిక్స్ వింటూ మనం కోర్స్ కంప్లీట్ చేయగలుగుతాము అనే పాయింట్స్ కూడా మెన్షన్ చేశామన్నమాట. సో ఈ కోర్స్ని యూటిలైజ్ చేసుకోండి. దాంతోపాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రీసెంట్గా వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఎగ్జామ్ డేట్స్. సో ఏవైతే కంప్లీట్ అయిపోయిన నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. వాటిలో ఏఎల్పి, CBT 1ల గురించి మాట్లాడితే ఏఎల్పి వచ్చేసి 25th నవంబర్ నుండి 29th నవంబర్ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. ఆర్పిఎఫ్ ఎస్ఐ వచ్చేసి 2nd ఫిబ్రవరి నుండి 5th ఫిబ్రవరి వరకు. టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 వచ్చేసి 16th డిసెంబర్ నుండి 26th డిసెంబర్ వరకు.
నెక్స్ట్ జేఈ అండ్ అదర్ ఎగ్జామ్స్ వచ్చేసి 6th డిసెంబర్ నుండి 13th డిసెంబర్ వరకు. సో వీటిల్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ కూడా మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా అప్డేటెడ్ వర్షన్తో అవైలబుల్గా ఉంది. అప్డేటెడ్ వర్షన్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్పి తీసుకున్నారు అనుకోండి, నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. సో ఒక షిఫ్ట్ ఈజీ లెవెల్లో ఉండొచ్చు, ఒక షిఫ్ట్ మోడరేట్ లెవెల్, ఒక షిఫ్ట్ టఫ్ లెవెల్. మా టఫ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా జాబ్ రావాలి అంటే అప్డేటెడ్ క్లాసెస్ అనేవి వినాలి కదా. సో ఆ టఫ్ లెవెల్లో ప్రిపేర్ అయితేనే జాబ్ అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట. సో మా మెయిన్ మోటో అదే అనమాట. ఎవరు ఎగ్జామ్ రాసినా సరే, పేపర్ ఏ లెవెల్లో ఇచ్చినా సరే జాబ్ కొట్టగలగాలి, ఎగ్జామ్ క్రాక్ చేయగలగాలి. ఆ వేలోనే మా కంటెంట్ అనేది ఉంటుంది. సో ది బెస్ట్ కంటెంట్ ఇస్తూ ది బెస్ట్ స్ట్రాటజీస్తో మనం కోర్స్ అనేది అప్డేట్ చేసామన్నమాట. ఈ కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా 6 months కోర్సెస్ కనుక చూసుకుంటే ఎస్ఐపిసి, ఆర్ఆర్బికి సంబంధించినవి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్ ఇవన్నింటికి కూడా కూపన్ కోడ్ అప్లై చేశాక ప్రైస్ వచ్చేసి 3000. ఎస్ఎస్సి నుండి కనుక చూసుకుంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఏపీ అలానే టీఎస్, గ్రూప్ 4, సచివాలయం, ఎఫ్సిఐ, ఎఫ్బిఓ, డిఏఓ ఈ కోర్సెస్ అన్నీ కూడా జస్ట్ 2600 రూపీస్ పే చేస్తే 6 months వ్యాలిడిటీతో ఈ కోర్సెస్ ఏ కోర్స్ అయినా సరే ఇండివిజువల్ ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ వినొచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాంకింగ్ నుండి ఎస్బీఐ కావచ్చు, ఐబీపీఎస్ కావచ్చు, ఆర్బీఐ రిలీజ్ చేసే నోటిఫికేషన్స్, అలానే ఇన్సూరెన్స్ నోటిఫికేషన్స్, వీటన్నింటికి సంబంధించిన ఎగ్జామ్స్కి రిలేటెడ్ డేటా అనేది 6 months వ్యాలిడిటీతో జస్ట్ 2500 రూపీస్ పే చేస్తే ఈ కోర్సెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ మీరు వినొచ్చు అనమాట. సో ఇది 6 months వ్యాలిడిటీ కోర్సెస్. నెక్స్ట్ 1 year వ్యాలిడిటీ. సో ఈ 1 year వ్యాలిడిటీతో కోర్సెస్ ఏంటి అంటే, సో ఎస్ఐపిసి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, ఆర్పిఎఫ్, టెక్నీషియన్, సో ఈ కోర్సెస్ అన్నీ కూడా ఏపీ, టీఎస్, గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సెస్ డియుఎస్ 60 అనే కూపన్ కోడ్ అప్లై చేశాక జస్ట్ 5400 రూపీస్ పే చేస్తే 1 year వ్యాలిడిటీతో A to Z కోర్స్ అనేది మీరు వినొచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఏపీ అలానే టీఎస్, గ్రూప్ 4, సచివాలయం, ఎఫ్సిఐ, ఎఫ్బిఓ, డిఏఓ, నెక్స్ట్ సింగరేణి, ఐసెట్. సో ఈ కోర్సెస్ కూడా జస్ట్ 4800 రూపీస్ పే చేసి 1 year వ్యాలిడిటీతో క్లాసెస్ అనేవి వినొచ్చు. నెక్స్ట్ బ్యాంకింగ్ అలానే ఇన్సూరెన్స్కి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఏ కోర్స్ అయినా సరే 12 months వ్యాలిడిటీతో జస్ట్ 4000 రూపీస్ పే చేసి ఈ కోర్సెస్ పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇవి మనకి దసరాకి ఇస్తున్న ఆఫర్స్. వీటితో పాటు ఇంకా ఎగ్జామ్స్ డేట్స్ అనౌన్స్ చేశాడని చెప్పుకున్నాం కదా. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ డేట్ ఆల్రెడీ మనకి 15th అక్టోబర్ వరకు డేట్ ఉంది కాబట్టి దానికోసం జస్ట్ 999 పే చేస్తే మీరు కోర్స్ వినొచ్చు అని చెప్పాం. అలానే ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. మరి ఏఎల్పి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు కదా. సో దానికోసం కూడా ఆఫర్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే ఏఎల్పి కూడా చాలా పెద్ద నోటిఫికేషన్ కాబట్టి. ఆర్ఆర్బీ ఏఎల్పి, సో వేకెన్సీస్ 18,799 వేకెన్సీస్తో ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఎగ్జామ్ డేట్స్ కూడా నవంబర్లో ఉన్నాయి అనేది మెన్షన్ చేశాడు, రైట్. దానికి అలానే ఎస్ఎస్సి ఎంటీఎస్, సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 30th సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయ్యాయి, 14th నవంబర్తో ఎండ్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఎంటీఎస్లో అడుగుతున్న క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా మన యాప్లో ఉన్న క్లాసెసే. ఎవరైతే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో ఆల్రెడీ చెప్పారు. ఆల్మోస్ట్ క్వశ్చన్స్ మన యాప్లో ఏవైతే క్లాసెస్లో ఈవెన్ కొన్ని నేమ్స్ కూడా సేమ్ ఉంటున్నాయి అనేది మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ దిగింది అంటే అది డెఫినెట్గా మన యాప్లో ఉంటుంది. అది అప్డేటెడ్ వర్షన్ స్పెషాలిటీ, రైట్. సో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతున్నాయి కదా, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి వీటికి కూడా 75% ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో 75% ఆఫర్ ఇచ్చేసి జస్ట్ 500 రూపీస్ పే చేస్తే 1 month వ్యాలిడిటీతో ఏ కోర్స్ అయినా సరే, ఆర్ఆర్బీ ఏఎల్పి కోర్స్ 500 రూపీస్ పే చేసి 1 month వ్యాలిడిటీతో కోర్స్ మొత్తం వినొచ్చు. అలానే ఎస్ఎస్సి ఎంటీఎస్ వచ్చేసి జస్ట్ 500 రూపీస్ పే చేసి 1 month వ్యాలిడిటీతో కోర్స్ మొత్తం వినొచ్చు అనమాట. ఇవి మన విఎంఆర్ లాజిక్స్ నుండి దసరాకున్న స్పెషల్ ఆఫర్స్. సో నోటిఫికేషన్స్కి తగ్గట్టు మేము అన్నింటికీ ఒకటే రకమైన 50% ఆఫ్, 60% ఆఫ్ అలాంటివి ఇవ్వలేదు. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకొనే మనకి ఇప్పుడు ఏంటి, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రన్నింగ్లో ఉంది కాబట్టి 1 month వ్యాలిడిటీ సరిపోతుంది. అలాంటి వాళ్ళకి 3 months వ్యాలిడిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి మనీ వేస్ట్ అవ్వకూడదు. ఆ ఉద్దేశంతో ఏంటి అంటే విఎంఆర్ సార్ ఎగ్జామ్ ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి 1 month వ్యాలిడిటీ ఇస్తే చాలు. ఆ 1 month వ్యాలిడిటీ మీకు బేసిక్గా ఎక్కడ కూడా కనబడదు. బట్ మేమేంటి అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్
ఆఫ్ వ్యూలో ఆలోచించి 1 మంత్ వ్యాలిడిటీ వాళ్ళకి సరిపోతుంది కాబట్టి 500 రూపీస్ పే చేసి ఎంటీఎస్ కోర్స్ తీసుకోవచ్చు. అలానే ఆర్ఆర్బీ ఏఎల్పి మనకి నెక్స్ట్ మంతే ఎగ్జామ్ ఉంది కాబట్టి సిబిటి 1, సో 1 మంత్ వ్యాలిడిటీతో క్లాసెస్ వినొచ్చు అన్న ఉద్దేశంతో ఏఎల్పికి కూడా 1 మంత్ వ్యాలిడిటీతో జస్ట్ 500 రూపీస్ పే చేస్తే కోర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఆఫర్స్ని మెయిన్గా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇచ్చాము. ఎందుకు అంటే ఇది నోటిఫికేషన్స్ ఇయర్ ఆల్రెడీ రైల్వే నుండి చాలా నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ది బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ డి. మళ్ళీ చెప్తున్నాను, అరౌండ్ 30,000 ప్లస్ వేకెన్సీస్ నుండి మినిమం టు మినిమం 30,000 నుండి 50,000 వేకెన్సీస్ వరకు ఉండొచ్చు అనమాట. సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఆ కోర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసి ఆఫర్స్ మెన్షన్ చేసాం కదా, రైట్? థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బాయ్, టేక్ కేర్.